అండ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే థ్యాంక్స్ టు సుధీర్ శ్రీరామ్ గారు. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను దట్ ఈ ఫిలిం వినగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏడవడం కాకుండా ఏడిపించడం ఎప్పుడు ఏడుపు రోల్స్లో చూసి ఉంటారు చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏడిపించడం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ థ్యాంక్ యూ ఫర్ దాట్. తర్వాత శివాజీ గారు మంగపతిలో ఇలా ఎంత ఫెరోషియస్గా కనిపించిన ఆయన ఇక్కడ ఇది దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది ఆయన పెట్టిన ఫేస్ కానివ్వండి అంతా. సో విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే అది చూసిన ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా డిఫరెంట్గా కనపడుతుంది. సో శ్రీరామ్గా శివాజీ గారు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. అలాగే ఉత్తర రోల్ రత్నమాల ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఉత్తర రోల్ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు అని చాలా నమ్ముతున్నాను. అలాగే రోహన్ కూడా చాలా మంచి రోల్, అబ్బాయి చేసిన సీన్స్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అవుతాయి. సాంగ్ కానివ్వండి అన్ని ట్రైలర్ కూడా చూసారు. ట్రైలర్ చూస్తాను కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నాకు సినిమా అయితే డబ్బింగ్ చెప్పినా కూడా మళ్ళీ ఫుల్ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షో వేస్తారో అప్పుడు మళ్ళీ ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్ టు గో. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన ఫిల్మ్ ఇది. ఐ కెన్ టెల్ దాట్. అది వాట్ ఎవర్ ద రిజల్ట్ మే బీ. సో థ్యాంక్ యూ ఫర్ శివాజీ గారు ఫర్ పికింగ్ మీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. నేను 90s వర్క్ చేయలేకపోయాను లైక్ ఐ సెడ్, కానీ ఈ సినిమాతో మళ్ళీ నాకు ఒక లైఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్కి ఇచ్చినట్టుగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. ఇది థియేటర్స్లోకి వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. March 6th సంప్రదాయాన్ని సుప్పిని సిద్ధపూసని తప్పకుండా థియేటర్స్లోనే చూడండి. ఐ థింక్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ అట్ హోమ్. అంటే చాలా మంది అనుకుంటాం మనం అనుకోలేక ఓటీటీలో చూసేయచ్చు కదా అని. ఓటీటీలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, మధ్యలో బెల్ పెడతారు ఎవరు, మధ్యలో ఏదో తీసుకొస్తాను అని చెప్పి వంట చేయడానికి వెళ్తూ మధ్యలో తీసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్, అది ఆ ఎమోషన్ కంటిన్యూస్గా ఉండదు. సో అది ఇట్ ఈస్ నాట్ ద సేమ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయినా కూడా, బట్ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్. సో థియేటర్స్కి వచ్చి తప్పకుండా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లై గారు, మీరు చెప్పిన లాస్ట్ ఓటీటీ దాని మీద సాయి గారు కామెంట్స్ ఏంటి? మళ్ళీ కాంట్రవర్సీ కాదు కదా. సో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం అలీ గారు 500 రూపీస్ ఇచ్చారు నాకు. అలీ గారు అడుగుతారా? కాదు, అది ఏమంటే అది ఇట్స్ వర్కింగ్ అని చెప్తున్నాను. చూడండి, మాది ఓటీటీ నుంచి సినిమా థియేటర్స్కి వస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇంకో రకంగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తా. సో డెఫినెట్లీ 500 రూపీస్ నోట్ ఇస్ వర్కింగ్. మా బ్లెస్సింగ్ అలా వచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది తెలియదు నాకు. అది తెలిసింటే ఫస్ట్ సినిమా స్వయంవరంకి వర్క్ చేసినప్పుడే అప్పుడు అంటే ఒక నోట్ కాకుండా ఇంత పెద్ద కట్టనే తీసుకునే వాళ్ళం స్లోగా ఒక్కొక్కటిసారి చేసినప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ లయ గారు. ఎస్, పిక్చర్ అలీ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక పిక్చర్ విత్ హిమ్.